జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు, కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 4, 2025, బుధవారం. తిథి నవమి, రాత్రి 11:54 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ఉత్తర, రాత్రి 3:35 వరకు, తదుపరి హస్త. యోగము వజ్రము, ఉదయం 8:29 వరకు, తదుపరి సిద్ధి. కరణం బాలవ, ఉదయం 10:51 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11:54 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:38, చంద్రోదయం మధ్యాహ్నం 1:03, చంద్రాస్తమయం రాత్రి 1:21. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:44 వరకు, యమగండం ఉదయం 7:12 నుండి 8:50 వరకు, గుళిక కాలం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు, వర్జము ఉదయం 8:58 నుండి 10:44 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 7:36 నుండి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 6:21 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 5:04 వరకు. జూన్ 4, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, రాత్రి 11:54 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే దశమి మంచి తిథి. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు: ఉత్తర నక్షత్రం రాత్రి 3:35 వరకు ఉంది, తదుపరి హస్త. రెండూ కూడా మంచి నక్షత్రాలే. అయితే ఈ రోజు బుధవారం హస్త నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే దశమి తిథి ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7:35 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:35 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: హనుమంతుడి జన్మస్థలం తిరుమల అంజనాద్రి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: హనుమంతుడి జన్మ నక్షత్రం ఏది? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు:
అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం, జాతీయ చీజ్ దినోత్సవం, కవి గేయ రచయిత ఆరుద్ర గారి వర్ధంతి, తెలుగు సినీ నేపథ్య గాయకులు సంగీత దర్శకులు నటులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి, తెలుగు సినీ సంగీత దర్శకులు గాయకులు ఎంఎం కీరవాణి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 4 బుధవారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి శాంతంగా ఉండాలి. మిథున రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కర్కాటక రాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులా రాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. వృశ్చిక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి మీ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.